వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B210A క్యాబినెట్ మీటింగ్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏ వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కాకినాడ పెద్ద మార్కెట్లో గల పలివేల కళ్యాణ మండపంలో గవర్నర్ గోపవరపు సుభాష్, నాల్లం ఆండాల్, చెక్కా ప్రకాష్, పాస్ట్ గవర్నర్ ఆధ్వర్యంలో 200 మంది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సమక్షంలో వాసవి క్లబ్ 6 నెలల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలకు అవార్డులతో సత్కరించి రాబో 6 నెలల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో మార్గనిర్దేశం చేశారు. కొత్త వాసవి క్లబ్లను ఏ విధంగా ప్రారంభించాలో వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్లు నాల్లం ఆండాల్, చెక్కా ప్రకాష్లు మీడియాతో మాట్లాడారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సుమారు 75,000 మందికి మేము రీచ్ అయిపోయాము. మాకు 3 సిద్ధాంతాలండి: ఫెలోషిప్, లీడర్షిప్, సర్వీస్. మరి ఫెలోషిప్ అంటే ఒకరికొకరు పరస్పర పరిచయాలు పెంచుకోవడం, రెండవది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, మూడవది సర్వీస్. మరి ఆర్యవైశ్యులు అందరూ సమాజంలో సర్వీస్లో ముందుంటారన్న విషయం అంత సమాజానికి కూడా తెలుసు. మరి ఈ 3 సిద్ధాంతాలతో మేము వెళ్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో బిజినెస్ కూడా ఇంకొక సిద్ధాంతంగా తీసుకుంటున్నాం. మొన్న జరిగిన జనరల్ బాడీలో తీర్మానం చేశాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ తీర్మానం కూడా మరి ఎంత చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఎట్లా, ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఎట్లా, ఒక ₹1,00,000 ఏమొస్తుంది, 10 లక్షలతో ఏమొస్తుంది, ఒక 50 లక్షలతో ఏం ఇండస్ట్రీ పెట్టవచ్చు, ₹1,00,00,000 ఏం ఇండస్ట్రీ పెట్టవచ్చు, ఆ ఇండస్ట్రీ పెట్టడంలో సమాజంలోని ఇతర పిల్లలకు కూడా మన ఉద్యోగాలు ఎలా ఇవ్వచ్చు అనేది కూడా మేము ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ 4 సిద్ధాంతాలతోని వాసవి మూమెంట్ 6 నెలల టెన్యూర్లో ఈ వాసవి క్లబ్లో ఏమేమి చేసాం కార్యక్రమాలు అవన్నీ ఇప్పటివరకు చర్చించాం. నెక్స్ట్ రాబోయే 6 మంత్స్ కూడా రివ్యూస్ గురించి మొత్తం అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా చక్కగా స్పందించారు. ఈ సంవత్సరం ఎజెండా, సింగిల్ ఎజెండా కొత్త క్లబ్స్ స్థాపించడం, దాని గురించి కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మనందరికీ. ఇప్పటివరకు కొత్తగా 7 క్లబ్లు వచ్చినాయి. ఈ టెన్యూర్లో ఈ నెలలో కూడా మనకి ఇంకొక 4 క్లబ్లు వచ్చేలాగా ఉన్నాయి. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కూడా మేము ప్రతి దాంట్లో అగ్రస్థానంలో ఉన్నాం. గోసేవలో కానీ, వరల్డ్ ఎన్విరాన్మెంట్ కింద మొక్కలై నాటడం, చలివేంద్రాలు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు మా క్లబ్స్ అన్నీ కూడా. వారందరికీ ఈ మీ మీడియా ద్వారా అభినందనలు తెలుపుకుంటున్నాను.